హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసరికి డే 5 అప్డేట్స్తో పాటు నేను లేజీ నుంచి యాక్టివ్గా ఎలా మారానో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా నన్ను, నేను ఇక్కడ వీడియోస్ చేస్తున్నాను. వీడియోస్ అయిపోగానే నేను 1 o'clockకి మాకు జనరల్ స్టోర్ ఉందండి పెదొడ్లపూడిలో. అత్తయ్య ఉంటారు మార్నింగ్, నేను ఆఫ్టర్నూన్ అత్తయ్యకి రెస్ట్ ఇవ్వడం కోసం ఒక 3 hours అనేది అక్కడే ఉంటాను. 1 to 4 నేను అక్కడే ఉంటాను. షాప్కి వెళ్తాను, మళ్ళీ షాప్ నుంచి రాగానే హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటాయి. దేవాంశ్ వచ్చాక వాడికి స్నానం చేపించడం, వాడికి హోంవర్క్ చేపించడం, వాడికి ఫుడ్ పెట్టడం, వాడిని పడుకోబెట్టడం, ఈ 4 పనులకి నాకు టైం సరిపోతుంది కంప్లీట్గా. సో మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ హౌస్ హోల్డ్ వర్క్స్, ఇప్పుడు వీడియో షూటింగ్ చేస్తున్నాను. ఇంకా చాలా బిజీ, ఇంకా టైం అనేది లేదు. చాలా బిజీ పర్సన్ అయిపోయాను నేను. ఇంత యాక్టివ్గా ఉండడం అనేది చాలా 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 అయితే ఒమాట్ చేయడం దగ్గర నుంచి మైండ్ చాలా క్లియర్ అయింది, ఫోకస్ పెరిగింది, చాలా యాక్టివ్గా ఉంటున్నాను. ఇంతకు ముందు అయితే లేజీగా మంచం మీద పడుకొని అలాగా టీవీ చూడడము. నాకు మూవీస్ చూడడం అంటే చాలా ఇష్టం, మూవీస్ చూస్తూ ఉంటాను, పోడ్కాస్ట్లు చాలా చూస్తాను. సో ఇట్లా ఎక్కువ వాచ్ చేస్తూ ఉంటాను. అది కాకపోయినా చిన్న పని చేసి వచ్చి మంచం మీద పడుకోవడం అనేది నాకు అలవాటు అయిపోయింది. అది కాకుండా అంతకుముందు సర్జరీ చేయించుకున్నాను అన్నాను కదా, సర్జరీ చేయించుకోక ముందు తర్వాత బెడ్ రెస్ట్లోనే ఉన్నాను అనమాట. వెయిట్ పెరిగాను. ఆ వెయిట్ పెరగడంతో పాటు ఇలాగా ఎక్కువ మంచం మీద ఉండడం అనేది అలవాటు అయిపోయింది. దాని నుంచి కూడా నాకు చాలా రిలీఫ్ వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే యాక్టివ్గా ఉంటున్నాను కదా, బాడీ చాలా లైట్గా ఫీల్ అవుతుంది. ఏదైనా పని చెప్పంగానే చిరాకు, కోపం అవన్నీ కూడా చాలా తగ్గిపోయాయి. నాకన్నా కూడా ముందు మా ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు, ఏంటి ఇంత ప్రశాంతంగా ఉన్నావు, ఏంటి అసలు ఏం గొడవడట్లేదు, ఏంటి నీకు అసలు కోపం రావట్లేదు అని. ఎప్పుడో ఒకసారి దేవాంశ్ ఏమైనా చిన్న తప్పులు చేస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలు, అలా ఏదైనా చేసినప్పుడు కోపం వస్తుంది తప్పించి మిగతా టైంలో చాలా కూల్గా ఉంటున్నాను, అన్నీ మేనేజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ అది నాకు బాగా నచ్చుతుంది అనమాట. ఏదైనా ఒక పని నేను కరెక్ట్గా చేయగలుగుతాను అనుకునేదాన్ని ఒకప్పుడు. ఇప్పుడు అలా లేను. ప్రతి పనిలో కూడా 100% ఇస్తున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే సెల్ఫ్ లవ్ కూడా పెరిగింది నాకు. ఇంకా బాగుండాలి, ఇంకా ఏదైనా చెయ్యాలి అనే తపన పెరిగింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. ఒమాట్ జర్నీ ఎవరైనా స్టార్ట్ చేసినట్లయితే ఏ మూమెంట్లో అయినా మీకు హంగర్ వల్ల కానీ క్రేవింగ్స్ వల్ల కానీ క్విట్ చేయాలనుకుంటే అది రాంగ్ డెసిషన్ అండి. అస్సలు క్విట్ చేయదు. ఒమాట్ మీకు బాగా హెల్ప్ అవుతుంది, యాక్టివ్గా అవుతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేయకపోతే మనకు అసలు ఏం తెలియదు కదా. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఒమాట్ డే. స్టార్టింగ్లో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, అసలు చేద్దామా వద్దా, మనకు సెట్ అవుద్దా, నాకు అసలు ఆకలి ఉండలేను ఇలానే అనుకున్నాను. నా గురించి మా ఇంట్లో వాళ్ళకి బాగా తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చెప్తారు, నీకు ఆకలేస్తుంది కదా ఫస్ట్ నువ్వు వెళ్ళి తినేసే అంటారు. అన్నమాట, ఆకలికి తట్టుకోలేను. అలాంటిది నేను ఒమాట్ జర్నీ ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నానంటే నాకైతే చాలా చాలా హ్యాపీ. డే 5 వీడియోనే, కానీ నేను మీ అందరికీ తెలుసు కదా, నేను ఈ జర్నీ అనేది కొంచెం ముందుగానే స్టార్ట్ చేశాను, వీడియోస్ పోస్ట్ చేయడం కన్నా ముందే. ఈరోజు వచ్చేసరికి యాక్చువల్గా అయితే డే 11 కదా. ఎందుకు చెప్తున్నానంటే నేను March 1 నుంచి ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేశాను. ఈ 31 days కంపల్సరీ నేను ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి అని చెప్పి అనుకున్నాను. మిల్లే డే చేసినప్పుడు మనం యాక్టివ్గా ఉండగలమా అని అనుకుంటాం, కానీ నేను ఈరోజు నిన్న ఎక్సర్సైజెస్ కూడా చేస్తున్నాను. నాకు తెలుస్తుంది ఏంటి నేనేనా, నాకే అంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు డైట్ చేస్తే అబ్బా డైట్ చేస్తున్నాం కదా మళ్ళీ ఎక్సర్సైజ్లు ఏం చేస్తాము, నా వల్ల కాదు, నాకు అసలే ఓపిక లేదు, ఇలా ఉండేదాన్ని నేను. ఇప్పుడైతే అసలు ఆ క్వశ్చనే లేదు. ఎక్సర్సైజ్ చేసినా కూడా ఎక్కడ ఎనర్జీ డ్రాప్ అనేది లేదు తెలుసా. జస్ట్ మనం కొంచెం వార్మప్ చేసుకొని స్టార్ట్ చేసి ఎక్సర్సైజెస్ అయిపోయాక కొంచెం రెస్ట్ తీసుకోవాలి, అంటే కొంచెం బాడీని కామ్ చేయాలి ఒక 1/2 hour అంతే. ఇప్పుడు నా లంచ్ ప్లేట్ అండ్ నా వెయిట్ ఎంత ఉంది అనేది చూసేయండి. మీరు ఒమాట్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఎవరైనా జర్నీ స్టార్ట్ చేస్తే తప్పకుండా నాకు కామెంట్ చేయండి, దానివల్ల నాకు మోటివేషన్ వస్తుంది, చాలా ఇన్స్పైర్ అవుతాను నేను కూడా. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి, నేను క్లియర్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.